నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. నెల్లూరుకు సంబంధించి వైసీపీ నేతలు 3 సంవత్సరాలు ఒకళ్ళు 2 సంవత్సరాలు ఒకళ్ళు అన్నట్టుగా ఏదైతే అక్కడ పదవులు వెలగబెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక క్వాడ్స్ మైనింగ్ అక్రమంగా తవ్వకాలు కావచ్చు, దళితుల్ని బెదిరించడం కావచ్చు, అసలు పేలుడు పదార్థాలు యూజ్ చేయడం కావచ్చు, వాళ్ళ హయాంలోనే ఒక కేసు నమోదైనా సరే పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇప్పుడు అయ్యి నెల్లూరు జైల్లో ఉన్నారు. అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక క్యాండిడేట్ని ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరుని కూడా అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు అన్ని నిజాలు బయటపడ్డాయి. ఏం జరగబోతుంది? అటు లిక్కర్ స్కామ్, ఇటు మైనింగ్ ఎలా చూడాలి? గతంలో నోటిపారుదల శాఖ మంత్రిగా పేరుగాంచిన అనిల్ కుమార్ యాదవ్, మరి అతను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఏం చేశాడు అంటే 2020, 2021 రకరకాలుగా పేర్లు చెప్పుకుంటూ సినిమా డైలాగులుగా ఎప్పుడొచ్చాం కాదన్నా అంటూ మాట్లాడుతూ తను ఏమి చేసింది ఏదీ లేదు, ఒట్టి మాటలో అతని అన్నీ కూడా నీటి మూటలుగానే మిగిలిపోయినాయి. కానీ ఈ రోజును చూస్తూ ఉంటే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అతను చెప్పిన నిజాలు నిజంగా గతంలో కూడా మనం ఒక 6 నెలల క్రితం 3 నెలల క్రితం ఎప్పుడో ఒకసారి మార్టూరు దగ్గర భారీ స్థాయిలో మందు పేలుడు పదార్థాలు దొరికినాయి అని అంటే అదంతా కూడా అక్కడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జు హనుమంతరావు అనే వ్యక్తి దీనికి ఆ గోడౌన్కి ఆయనేను హోల్డర్ అని చెప్పి విన్నాం. ఎందుకు ఏంటి అనేది అప్పుడు ఎవరికి అర్థం కాలేదు. సరిగ్గా వాళ్ళు కూడా బయటికి ఏది కూడా నిజాలు రానివ్వలేదు. ప్రకాశం జిల్లా ఎస్పీ కూడా మాట్లాడారు, కానీ ఎవరికి కూడా దాని గురించి మళ్ళీ ఎవరు ఆ కేసును తిరగదోడలేదు. కానీ ఈ రోజున ఎవరైతే ఈ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన విషయాలు కూడా ఈ రోజున వెలుగులోకి వచ్చాయి. ఏంటి అంటే ఇతను మొత్తం కూడా ఒప్పేసుకున్నాడు. ఏం చేశారు, ఎలా చేశారు, ఆ చేసిన ఆ దొంగ తవ్వకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వల్ల వచ్చిన డబ్బుని కూడా ఏం చేశారని శ్రీకాంత్ రెడ్డి ఏం చెప్పాడంటే అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ముగ్గురు కలిసి ఏ విధంగా ఈ క్వార్జ్ తవ్వకాలు చేశారు. మరి ఆ తవ్వకాలు చేసిన తర్వాత దానికి వాళ్ళు ఏదైతే లీజుకు తీసుకున్న గడువు అయిపోయిన తర్వాత కూడా మరి అక్కడున్న ప్రజలు వాళ్ళ ఆ రణగణ ధ్వనులు ఏవైతే ఉన్నాయో ఆ బాంబు పేలుళ్ళు వాటితోటి ఇబ్బంది పడుతున్నా కూడా ఏమాత్రం వీళ్ళు బేఖాతరు చేయకుండా చస్తే చావనివ్వండి అన్నట్లుగా వీళ్ళ పని వీళ్ళు చేసుకుపోయారు. నిజంగా చూస్తూ ఉంటే వాళ్ళు ఎంత ఆ రాళ్లన్నీ పేలి వాళ్ళ ఇళ్ల మీద పడటం, మనుషులు బయటకు వచ్చినా కూడా వాళ్ళకి ప్రాణాపాయం వచ్చే విధంగా వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురవుతూ ఇబ్బంది పడుతూ ఎన్నోసార్లు కంప్లైంట్ చేసిన ఎవ్వరూ కూడా పట్టించుకొని పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పుడు ఏ విధంగా వాళ్ళ దందా కొనసాగిందో మనం ఇప్పుడు వింటూ ఉన్నాం. మరి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కలిసి అక్కడ శశిధర్ అనే ఒక వ్యక్తికి వాళ్ళ పొలంలో ఈ క్వార్జ్ని మరి డంపింగ్ చేసి అక్కడ నిల్వ ఉంచినందుకు మరి అతనికి ఎకరాకు 25,000 రూపాయలు ఇచ్చారు. గూడూరులో వీళ్ళు 100 ఎకరాల వెంచర్లు వేశారు. మరి హైదరాబాద్లో కూడా ఒక చోట 50 ఎకరాలు, ఒక చోట 50 ఎకరాలు అలా వేశారు. మరి ఇన్ని రకాలుగా చేసి ఈ రోజున శ్రీకాంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మాకు భయం వేసింది, వెంటనే అరెస్ట్ చేస్తారేమో, మేము చేసింది తప్పు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అతను హైదరాబాద్ వెళ్ళటం, అక్కడ ఫ్యామిలీ పెట్టుకోవటం, రాష్ట్రానికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేశాడు. కానీ నిన్నటి రోజున దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత ఎక్కడా కూడా అతను అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పటం ప్రతి ఒక్కటి. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఆయన పాత్ర ఏంటి, మరి కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర ఏంటి, మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కూతురు మరి వాళ్ళ అమ్మాయి చాలా మాటలు మాట్లాడింది. గతంలో చూసాం, మా నాన్న చాలా మంచివాడు, శత్రువుల్ని పెంచుకోకూడదని చెప్తాడు, మరి ప్రతి ఒక్కరితో కూడా స్నేహభావంతో మెలగాలి అని చెప్తాడు. అంటే ఓకే, పర్సనల్గా ఎవరికైనా ప్రతి ఒక్కరు అలానే ఉంటారు. కానీ ఇక్కడ జరిగింది అతను ఏ విధంగా ఎవరితో ప్రవర్తిస్తాడనేది కాదు కదా. అతను అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలు చేశారు, బెదిరించారు, వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టారు, అక్రమంగా ఈ క్వార్జ్ తవ్వుకొని డబ్బులు సంపాదించారు అనే దాని మీద అతను జైలుకి వెళ్ళాడు. అంటే ఓకే, అతను వాళ్ళ అమ్మాయికి చెప్పుండొచ్చు మంచి విషయాలు, కాదని ఎవరు అనరు. కాకపోతే ఇక్కడ చూస్తే అనిల్ కుమార్ యాదవ్ మొన్న ఎవరైతే ప్రశాంతి రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి అదే స్టేజ్ మీద కూర్చొని ఉన్నాడు. అతను కూడా నవ్వుతూ వంత రాక్షసానందాన్ని అక్కడ పొందాడని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరు ఖండించింది లేదు, ఎవరు దాన్ని అలా మాట్లాడొద్దని చెప్పి కనీసం పైకి లేచి ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. మరి ఇలాంటి వ్యక్తులు మరి పోలవరాన్ని పాడు పెట్టేశాడు, ఎక్కడ అంత చుక్క నీరు లేకుండా. ఎవరికి కూడా ఆ రోజున అనిల్ కుమార్ యాదవ్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఏం చేయలేదనే చెప్పొచ్చు. వాళ్ళు చేసినంత ఏంటంటే అక్రమంగా క్వార్స్ తవ్వుకోటాలు, భూములు ఆక్రమించుకోటాలు, మరి ఈ విధంగా నీటిని
బెట్టింగ్లు, మరి అదేవిధంగా నీటిని కూడా ఆ ఇసుక తవ్వుకోవటానికి ఆ నీరు ఉంటే కుదరదు కాబట్టి ఎక్కడా కూడా చుక్క నీరు, కృష్ణా గోదావరిలో నీరు లేకుండా చేసి అక్కడ ఇసుకంతా కూడా అక్రమంగా తరలించుకోవటం. మరి ఇన్ని రకాలుగా కొనసాగిన వీళ్ళు నిజంగా అతి త్వరలోనే ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దాదాపుగా 55 రోజులు దొంగ పోలీసులు ఆటాడాడు. ఎక్కడ దొరకకుండా ఫోన్ ఒక చోట, ఆయన ఒక చోట ఉంటూ మరి అతను చివరకు ఈ రోజున జైలుకు వెళ్లే పరిస్థితి, జైల్లో పెట్టారు. కానీ ఈ రోజున చూస్తే అనిల్ కుమార్ యాదవ్ మరి అతను కూడా దొరుకుతాడా, ఇలానే దొంగ పోలీసు ఆటాడతారు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ప్రగల్భాలు పలికి మీసాలు మెలవేసి ఎన్నో రకాలుగా ఏం చేస్తారో చేసుకోండి అన్నట్లుగా మాట్లాడిన వాళ్ళంతా కూడా ఈ రోజున పారిపోయారు. అయితే అసెంబ్లీ సాక్షిగా బుల్లెట్ దిగిందా లేదా, ఎందుకంత తొందర, వెయిట్ అని చెప్పేసి అనేటువంటి ఒక అనే వ్యాఖ్యలు కూడా మనం చూసాం అనిల్ కుమార్ యాదవ్ నుంచి. కానీ ఇప్పుడు సేమ్ అదే విధంగా బుల్లెట్ దిగిందా లేదా అనేటువంటి పవర్ఫుల్ డైలాగ్లో కొడతారా, లేదంటే కాకాని గోవర్ధన్ లాగా దాదాపు 50 రోజుల పాటు తప్పించుకొని తిరగడం కావచ్చు, అదేవిధంగా మారు వేషాలు ఆటోలు తిరుగుతున్నారని చెప్పి కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాయి. అదేవిధంగా పేర్ని నానికి సంబంధించి కూడా ఇప్పుడు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఏదైతే కోర్టు నుంచి వచ్చినటువంటి కొంత ఉపశమనం ఏదైతే ఉందో 2 రోజుల పాటు ముందస్తు చర్యలు తీసుకోకూడదని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ తొడలు కొట్టే అవకాశాలు ఉన్నాయి. సో వైసీపీ నేతలందరూ చేసినట్టుగానే అనిల్ కుమార్ యాదవ్ గతంలో కూడా మనం చూసాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఒక 8-9 నెలలు బాగా సైలెంట్ అయిపోయాడు, ఎక్కడున్నాడు కూడా కనిపించాల. మళ్ళీ జగన్ గారి ఆదేశాలు బట్టి బయటకు వచ్చేదో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే ధైర్యంగా బయట ఉంటాడా, పరారు అవుతాడా అంటే ఏమంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అతనికి అర్థమైపోతుంది ఎవరెవరు జైలుకు వెళతారు అనేది, వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏ తప్పులు చేశారు, ఏ విధంగా చేశారు, ఎక్కడెక్కడ చేశారు అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. దాన్ని బట్టి అతను ఒక వ్యూహాత్మకంగానే ముందుకు నడిపిస్తున్నాడు వీళ్ళందరినీ కూడా. ఎందుకంటే ప్రజల ముందుకు వచ్చి ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేయించి, మరి మనం చూసాం మొన్నటి వరకు అంబటి రాంబాబు అతని మీద కేసు ఫైల్ అయింది. మరి ఆ తర్వాత పేర్ని నాని, మరి రోజా, వీళ్ళందరి చేత కూడా వరుసగా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడంటే వీళ్ళ మీద కేసు ఫైల్ అయిన తర్వాత అదిగో మేము మాట్లాడాం, మా నోరు మూయించడానికే కేసులు పెట్టారని. కానీ వాళ్ళు చేసిన తప్పులన్నీ ఇప్పుడు అవన్నీ కూడా బయటకు రావాలి. ఫస్ట్ ఇక్కడ అనుచిత వ్యాఖ్యలు చేసినందుక వీళ్ళ మీద కేసు, లేకపోతే అడ్డగోలుగా అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నందుక అంటే అడ్డగోలుగా దోచుకున్నందుకే కేసులు. అంటే ఇది ఒక వ్యూహాత్మకంగా వీళ్ళు చేస్తారని చెప్పి అనుకోవాలా? అంటే గతంలో చేసిన అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, వీటి మీద కేసులు నమోదవుతుంటే ఇక్కడ ప్రజల్లోకి వచ్చి మేము ప్రశ్నిస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పే వ్యూహం అని చెప్పి చూడవచ్చు అంటారా? గతంలో చూసాం, మమ్మల్ని అసెంబ్లీకి రానివ్వట్లేదు, మేము ప్రజల గొంతుక వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, పేర్ని నాని లాంటి వాళ్ళు మాట్లాడారు. మీరు ప్రజల గొంతుక వినిపించే వాళ్ళ గొంతుక నులిమేసే వాళ్ళ అంటే ఈ రోజున ఒక్కొక్కరిగా వింటూ ఉంటే వాళ్ళ బాధలు, గతంలో వీళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారు అనేది, వాళ్ళని నిర్దాక్షిణంగా గొంతు నులిమి చంపేశారు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇలాంటి వాళ్ళు ప్రజల గొంతుకు ఏ విధంగా వినిపిస్తారు? సరే, ఈ రోజున వాళ్ళు 11 మంది ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకా మిగతా 10 మంది ఎందుకు రావట్లేదు? పేర్ని నాని ఇప్పుడు గెలిచలేడు, మరి రోజా గెలవలేదు, అంబటి రాంబాబు గెలవలేదు, గెలవని వాళ్ళనే ఎందుకు మాట్లాడిస్తున్నాడు, గెలిచిన వాళ్ళని ఎందుకు మాట్లాడనివ్వట్లేదు? అసలు వాళ్ళకంటూ మరి ప్రజాప్రతినిధులుగా ఉండి వాళ్ళకున్న ప్రజల సమస్యలను బయటకు చెప్పటం కానీ, వాళ్ళకున్న ప్రజా సమస్యలు మేము ఈ విధంగా తీరుస్తున్నామని చెప్పటం కానీ ఏది కూడా జరగనివ్వట్లే జగన్మోహన్ రెడ్డి. మరి గతంలో మరి అసెంబ్లీకి రామ్మంటే మరి వీళ్ళు మా ప్రజల గొంతుగా వినిపించకుండా చేస్తున్నారు అని చెప్పిన మాటలు నిజమేనా? ఈ రోజున చూస్తూ ఉంటే అన్ని అబద్ధాలే. అంటే ప్రజలకి వినిపించే విధంగా వీళ్ళు అరిచే అరుపులు ఏ విధంగా ఉన్నాయి అంటే వెనుకున్న అబద్ధం అనే మాటని వినిపించకుండా చేస్తున్నారు ఈ అరుపులతోటి. అదే క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్లాన్ చేస్తున్నాడో, ఎవరెవరిని ముందు పెట్టి వెనక ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తాడో అవన్నీ కూడా జరిగే పరిస్థితే లేనే లేదు. ఎందుకంటే క్లియర్ గా అర్థమైపోతుంది ఎవరు ఏ తప్పు చేశారు, ఏ విధంగా దాచుకున్నారు. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, మరి అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి ముగ్గురు కలిసి ఎన్ని వేల రూపాయలు, వాళ్ళు కోట్ల రూపాయలు దాచుకున్నారు. మరి 100 ఎకరాలు కొనుగోలు చేయటం అంటే మామూలు విషయం కాదు. మరి ఇన్ని విధాలుగా వీళ్ళు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడేంటంటే అదిగో అనిల్ కుమార్ యాదవ్ పలానా విషయంలో మాట్లాడాడు, అందుకనే కేసు కట్టారు. కానీ వీళ్ళు కేసులు పెట్టింది ఎందుకు అనేది మాత్రం ఈ రోజున ఇదిగో శ్రీకాంత్ రెడ్డి, ఈ రోజున ఇతను దొరికాడు కాబట్టి వీళ్ళ ద్వారా వీళ్ళందరూ బయటకు రావాలి. ఇంకా రాష్ట్రంలో ఈ రోజున ప్రకాశం జిల్లా నుంచి ఏదైతే మనం వింటున్న మందు సామాగ్రి తెచ్చారో, మరి అదే కాకుండా ఇంకా ఏం చేశారు, ఇంకా అనిల్ కుమార్ యాదవ్ ఏ విధంగా మరి బెట్టింగులతోటి యువతను ఏ విధంగా ఇతను తప్పుదారి పట్టించాడు, మరి ఇన్ని రకాలుగా జరుగుతున్న వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గట్టిగా అరిచే మాట ఏంటంటే అన్యాయం, అక్రమం.
కానీ వాళ్ళు గతంలో అన్యాయాలు అక్రమాలు చేశారు కాబట్టి ఈ రోజు అరెస్ట్ అవుతున్నారు అనేది ప్రజలకు క్లియర్ గా అర్థమవుతుంది. వీళ్ళు ఎన్ని రకాలుగా అరిచి గీ పెట్టినా కూడా ఈ అరెస్టులు అయితే ఆగే పరిస్థితే లేదని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం కంటే ముందు ప్రజలే కోరుకుంటున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏ క్షణానైనా సరే అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ పరారవుతాడా లేదా పౌరుషంగా ముందుకొచ్చి సమాధానం చెప్తాడనేది చూద్దాం. మరి నమస్తే. Please subscribe to Leo News for more videos.